ఫస్ట్ డోర్ హ్యాంగింగ్ చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనకంతా కూడా శ్రావణ మాసము, పెళ్ళిళ్ళు, వ్రతాలు, నోములు, అసలు టోటల్గా పండుగ సీజన్ కదా. ఇలాంటి మనము తోరణాలు చూద్దాము. మనము ఇంటికి ముందు గుమ్మానికి కట్టుకోవడానికి అది చూసుకున్నట్టయితే మనకు మంచి బీడ్స్తో ఇచ్చేసారు. మనకు ఆ గోల్డెన్ కలర్లో మనకు బీడ్స్ అనేది ఇచ్చేసి దాని కిందికి అంతా కూడా మనకు రౌండ్ షేప్లో మనకు తోరణానికి కిందికి ఇచ్చేసి దాని మిడిల్లో మనకు బీడ్స్తో హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. కిందికి చూసుకున్నట్టయితే మనకు చైన్స్లా బీడ్స్, ఒక రో గోల్డెన్ బీడ్స్, ఒక రో మనకు బీడ్స్ వైట్ బీడ్స్ అనేది ఇచ్చేసారు. కిందికి మళ్ళీ మనకు చిన్న చిన్న బీడ్స్తో మనకు అవన్నీ కూడా చిన్న రోస్ లాగా మనకు ఇవ్వడం జరిగింది. టోటల్గా చైన్స్లా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మిడిల్లో మళ్ళీ హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, మంచి డోర్ హ్యాంగింగ్ ఎంత బాగుందో. వైట్ బీడ్స్తో టోటల్గా వచ్చేసి మిడిల్లో చూసుకున్నట్టయితే మనకు మంచి మామిడి పిందెల డిజైన్లో మనకు హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు గోల్డెన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చేసి కిందికి మళ్ళీ హ్యాంగింగ్స్ అనేది గోల్డెన్ ప్లస్ వైట్ బీడ్స్తో మనకు కాంబినేషన్లో ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు. ఇది కూడా మంచిగా పెద్ద పెద్ద బీడ్స్తో ఇచ్చేసారు. టోటల్గా అదంతా కూడా హ్యాంగింగ్స్ కూడా మనకు బీడ్స్తోనే ఇచ్చేసారు, వైట్ బీడ్స్. మిడిల్లో చూసుకున్నట్టయితే మంచిగా ఇందాక మనం చూసిందేమో అది మామిడి పిందెల డిజైన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అది మనకు బిందీ డిజైన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా లీఫ్ డిజైన్లో ఇచ్చేసారు. పైన అంతా కూడా గోల్డెన్ కలర్లో ఇచ్చేసి కిందికంతా మంచి బీడ్స్తో హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మంచి ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. మొత్తం అంతా కూడా మనకు వైట్ పెద్ద పెద్ద బీడ్స్ ఇచ్చేసి మిడిల్లో మనకు గోల్డెన్ బీడ్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు దీంట్లో మనము లోపల చూసుకున్నట్టయితే ఆ హ్యాంగింగ్స్లో మనకు రౌండ్గా మనకు చిన్నగా హ్యాంగింగ్ అనేది ఇచ్చేసి దాంట్లో మనకు పింక్ కలరు, గ్రీన్ కలరు, నెక్స్ట్ బ్లూ కలర్తో మనకు హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి పెద్ద బీడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇదంతా కూడా గోల్డెన్ అండ్ వైట్ కలర్ బీడ్స్, పెద్ద పెద్ద బీడ్స్ ఇచ్చేస్తారు. దానికి మనకు కిందికంతా కూడా చైన్స్ లాగా మంచిగా హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిడిల్లో ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్లో మనకు మంచి ఆనంద గ్రీన్ కలర్లో పెద్ద స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి అసలు ఇంటి ముందు మనము పెట్టినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మంచి తోరణము. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మిడిల్లో మనకు కృష్ణుడు ఇచ్చేసారు. ఫేస్, కృష్ణుడి ఫేస్ పై మొత్తం అంతా కూడా బీడ్స్తో డిజైన్ చేయడం జరిగింది. కృష్ణుడికి అటు ఇటు మనకు హ్యాంగింగ్స్లా, ఫ్లవర్ హ్యాంగింగ్స్లా ఇచ్చేసారు. మంచి కిందికి రోజెస్ ఇచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో రోజెస్, దానిపైన చూసుకున్నట్టయితే మంచి డార్క్ పింక్ షేడ్లో మనకు ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా తోరణం అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అందులోనే మనకు హ్యాంగింగ్లా మంచి పిచ్వాయి టైప్లో మనకు ఆవు అనేది ఇవ్వడం జరిగింది. దాని కిందికి కూడా మనకు చూసుకున్నట్టయితే మంచి బీడ్స్తో మనకు హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇలాంటివి మనము శ్రావణ మాసంలో ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా వ్రతాలు అలా ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనము తోరణము కట్టుకున్నట్టయితే అసలు ఎంత బాగుంటుందో, ఇంటికే కళ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. నెక్స్ట్ చూడండి, మనకు ఆ బీడ్స్ అన్నీ కూడా తోరణానికి మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్ద గోల్డెన్ బీడ్స్తో ఇచ్చేసారు. కిందికి అంతా కూడా మనకి గణపతి వచ్చింది, ఓం ఇచ్చేసారు, స్వస్తిక్, ఆ విధంగా హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వైట్ కలర్లో మనకు అంటే మల్లెపూలలాగా మనకు ఫ్లవర్స్ అనేది హ్యాంగింగ్స్లో ఇచ్చేసి కిందికి పెద్ద బీడ్ అనేది హ్యాంగింగ్లో ఇవ్వడం జరిగింది. మిడిల్లో చూసుకున్నట్టయితే అన్ని గోల్డెన్ బీడ్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. ఇలాంటివి మనకు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టినట్టయితే అసలు ఆ ఇంటి కలే వేరుగా ఉంటుంది. చూసారు కదా, బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. నెక్స్ట్ తోరణం చూసుకున్నట్టయితే ఇది చూడండి, మంచిగా రెడ్ కలర్ ఫ్లవర్స్లో మిడిల్లో మనకి మల్లెపూల లాగా ఇచ్చేసి కిందికి హ్యాంగింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న రోజెస్ లాగా ఇచ్చేసారు. దాని పక్కనే చూసుకున్నట్టయితే స్క్వేర్ షేప్లో ఇచ్చి దానికి ఒక పెద్ద లీఫ్ లాగా ఇచ్చేసి పైన అంతా కూడా మనకు బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ గోల్డెన్ బీడ్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. మిడిల్లో జాస్మిన్ ఫ్లవర్స్, మనకు చిన్న చిన్న అంటే కనకాంబరాలు, ఆ విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటివి మనకు శుభకార్యాలప్పుడు చాలా బాగుంటాయి, ఇంటికి కళ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము.
ఇది ఎంత బాగుందో, మొత్తం కూడా మనకు తోరణం అంతా కూడా మల్లెపూలు లాగా ఇచ్చేసారు. ఇచ్చి కిందికి అంతా కూడా లోటస్లు అన్నీ కూడా లోటస్ హ్యాంగింగ్స్ చూడండి. టోటల్గా కూడా వాటికి మళ్ళీ కిందికి బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము టోటల్గా అంతా కూడా మనకు పెద్ద పెద్ద బీడ్స్ అనేది ఇచ్చేసి కిందికి రౌండ్గా హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మిడిల్లో మనకు క్లాత్తో డిజైన్ చేశారు చూడండి. మంచిగా లైట్ బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్లో మనకు కాంబినేషన్స్ అనేది తీసుకున్నారు. వాటికి కూడా కిందికి మనకు గోల్డెన్ బీడ్స్తో ఇచ్చేసారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఐటమ్ అయితే.